సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి ఏం చేశాడంట, వంగి నారబట్టలు పడి ఉంటే చూచిన కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. తర్వాత 8వ వచనం చూస్తే, అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. యోహాను పరిగెత్తి ఎక్కడ పరిగెత్తి చివరికి సమాధి లోపలికి వెళ్ళాడు. నా యేసయ్య ఎక్కడ పెట్టారు? నా యేసు దేహం ఏమైంది? ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఆకాశం నుంచి పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు కానీ భూమి మీద ఉన్నవాడు కాదు. ఆయన దేవుని కుమారుడని నమ్మినటువంటి వారు దేవుని శిష్యులు ప్రియులారా. చాలామంది నమ్మలేదు, ఆయన వడ్రంగి వాడే కదా అనుకున్నారు. యోసేపుకి ప్రదానం చేయబడిన మరీకి పుట్టినోడే కదా ఈ కుర్రాడు, యూదుల్లో పుట్టినోడేగా. ఆ యోహాను దావీదు వంశంలో పుట్టినోడేగా కుర్రాడు అనుకున్నారు. కానీ యోహాన్ అయితే నమ్మాడు, ఈయన దేవుని కుమారుడు. పేతురుని అడిగాడు, పేతురు నా గురించి ఏమనుకుంటున్నారయ్యా అన్నాడు. అయ్యా కొంతమంది ఏలియా అనుకుంటున్నారయ్యా, కొంతమంది పెద్ద ప్రవక్త వచ్చాడు అనుకుంటున్నారు. సరే నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. చప్పట్లు కొట్టాలి అందరూ. ప్రభువా నీవెవరువో నాకు తెలుసు. నీవెవరు అంటే వడ్రంగి పని చేస్తున్నటువంటి యోహానికి పుట్టినవాడు, యోహాన్ ఇంట్లో పుట్టినవాడు కాదు నీవు. మరియమ్మ తల్లికి పుట్టినవాడు మాత్రమే కాదు నీవు సజీవుడు అయినా, ఎవరైనా సజీవుడు అయినా దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు. ఏం శభాష్ అన్నాడు. ఏం చెప్పావయ్యా నన్ను గురించి? ఏం చెప్పావు పేతురు? నువ్వు నీ అంతటి నువ్వు చెప్పలా, నా తండ్రి బయలుపరిస్తే చెప్పిన మాట ఇది అన్నాడు. అవును ప్రభువా, నా అంతటి నేను చెప్పిన మాట కాదు ఇది, నా తండ్రి బయలుపరిచాడు. నేను ఎవరినో, నా తండ్రి నీకు బయలుపరిస్తే నేను ఎవరినో నీకు గ్రహింపైంది. ప్రియులరా, ఎలాంటి వాడినా యోహాను గుర్తించాడు. ఆ నారబట్టలు పడి ఉండట చూచి, యేసు దేహం లేకపోవటం చూసి బెంబేలు పడిపోయి గల్లంత అయిపోయి నా యేసు ఏమైపోయాడు చెప్పాలి. ఇప్పుడు ఎంత ప్రేమించాడు ప్రియులరా, ఎంత ప్రేమించాడు. ఒకరోజు దావీదు భక్తుడు రాస్తాడు, చూశారు ఒకసారి 119లోకి వెళ్ళండి. దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడు బైబిల్లో. ఒక్కసారి చూసి తరిద్దాం ఆ మాటని. 119వ కీర్తన 32వ వచనంలోకి వెళితే, నా హృదయము నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. అబ్బా, నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. పరుగు ఈ రోజున ఉదయకాల సమయంలో యోహాను పరిగెత్తాడు. అందుకే యోహాను దేవుడు అంతగా ప్రేమించాడు. పరిగెత్తావా నీవు? నడకే లేదు. రెండమ్మ అంటే నడక, అడుగులు అడుగేసుకుంటా. కొంచెం స్పీడ్గా నడిస్తే దేవుని మందిరానికి కొంచెం స్పీడ్గా నడిస్తే ఏమవుద్ది? కొంచెం స్పీడ్గా నడిస్తే ఏమవుద్ది? నడిచారు ఎప్పుడన్నా స్పీడ్గా దేవుని మందిరానికి? చాలామంది జీవితంలో అత్యంత స్లోగా నడిచేటటువంటి సందర్భం ఏంటంటే మందిరానికే. అవునా? మందిరానికే.
ఎప్పుడైనా చూడండి, క్యాలెండర్ తీసుకోండి. క్యాలెండర్లు ఉన్నాయి అందరి దగ్గర, తీసి పడేశారా? క్యాలెండర్లు ఉన్నాయి, క్యాలెండర్లు వేసుకోండి. ఏ రోజున కరెక్ట్ టైంకి వచ్చారు వేసుకోండి. ఒకరోజు, ప్రభువా ఈరోజు ఈ ఆదివారం నేను చాలా స్పీడ్గా నీ సన్నిధికి వచ్చాను ప్రభువా, 10 గంటలకే వచ్చాను. వేసుకోండి. ఒక టైం వేసుకోగలరా ఆదివారం క్యాలెండర్లో? ఈ రోజున క్రైస్తవులు ముఖ్యంగా అత్యంత స్లోగా నడిచేది దేవుని మందిరానికే కదా, దేవుని మందిరానికే. ప్రియులరా, నేను మందిరానికి ఒకరోజు పరిగెత్తా. టైం అయిపోతే చేతిలో బండి లేదు. చేతిలో అప్పుడు ఒక స్కూటర్ ఉండేది నాకు, అది కూడా బహుశా ఆయిల్ లేక నేను దాన్ని తీసుకోలేదేమో ఆ రోజు, నాకు తెలియదు. కానీ టైం చూస్తే 10 దాటిపోతూ ఉంది. పిల్లల్ని వెనకబెట్టి అమ్మ మీరు జాగ్రత్తగా రండి అని నెమ్మదిగా రానిచ్చి వాళ్ళని నేను వాళ్ళకంటే ముందు పరిగెత్తాను ఆ రోజు. లిటరల్గా, ప్రాక్టికల్గా నేను మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను చేతిలో బైబిల్ తీసుకుని. కారణం ఏంటమ్మా? దేనికి వెళ్ళి ఉంటాను, పరిగెత్తి ఉంటాను? అక్కడ పలహారం పెడుతున్నారనా? కాదమ్మా. దేని పరిగెత్తుంటాను? టైం అయిపోతుంది. అయ్యగారు వాక్యం టైం అయిపోతుంది. వాక్యం ప్రారంభంలోనే వెళ్ళాలనుకున్నాను, పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ప్రియులరా, చేతిలో బైబిల్ ఉంది, పరిగెత్తుతున్నాను. మనుషులు చూస్తున్నారు, ఎంతోమంది చూసి హేళన చేసి ఉంటారు. బైబిల్ పట్టుకుని పరిగెత్తుకెళ్తున్నాడు ఏంట్రా అంటే, చర్చి కూడా పరిగెత్తుకెళ్ళాలా? చర్చి కూడా పరిగెత్తుకెళ్ళాలా? కాలేజీల కంటే పరిగెత్తుకెళ్ళవచ్చు టైం అయిపోతే, ఉద్యోగాల కంటే పరిగెత్తుకెళ్ళవచ్చు టైం అయిపోతే, పెళ్ళిళ్ళ కంటే ముహూర్తం పరిగెత్తుకెళ్ళవచ్చు, భోజనానికంటే మొదటి పంక్తిలో భోజనం చేయకపోతే ఆ బిర్యానీ అయిపోద్ది అని పరిగెత్తుకెళ్ళవచ్చు. కానీ మందిరానికి కూడా పరిగెత్తుకెళ్ళాలా? నేను పరిగెత్తుకెళ్ళిన వాడిని. ప్రియులారా, నన్ను చూడండి ఒకసారి. నేను దేవుని మందిరానికి ఒక చేత్తో బైబిల్ పట్టుకుని పరిగెత్తుకెళ్ళిన వాడను, అబద్ధం ఆడటం లేదు. పరిగెత్తావు ఎప్పుడైనా మందిరానికి? మందిరానికి పరిగెత్తం ఏంటంటావా? మందిరానికి పరిగెత్తం ఏంటండి? ఆ వాక్యం మొదలు పెడతాడు అయ్యగారు, ఏంటంట? దెన్ వాట్? పోనీ సగం అయిపోద్ది వాక్యం, ఏంటంట? దెన్ వాట్? పోనీ వాక్యం అసలు పూర్తిగా అయిపోద్ది, ఏమవుద్దంట? దెన్ వాట్? ఆశీర్వాదం కూడా అయిపోద్ది, ఏమవుద్దంట? దెన్ వాట్? ఏమవుద్దంట? ప్రియులరా, దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క గౌరవము, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడిగా నీవు గ్రహించాలి. అది గ్రహించిన రోజున దేవుని కొరకు పరిగెత్తుతావు నీవు. యోహాను ఏం చేశాడమ్మా? యేసు కొరకు పరిగెత్తాడు. దావీదు ఏం చేశాడంట? నేను నీ ఆజ్ఞల వైపు పరిగెత్తుదును, నీ వాక్యం కొరకు పరిగెత్తాను. దేవుని వాక్యం కొరకు పరిగెత్తిన వాడు దావీదు భక్తుడు. ఏమన్నాడు ఇక్కడ 3వ అధ్యాయంలో 32వ వచనంలో? నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ విల్ రన్ విత్ ద కమాండ్మెంట్స్, ఐ విల్ రన్ ఆఫ్టర్ ద కమాండ్మెంట్స్. నీ ఆజ్ఞల వైపు నేను పరిగెత్తుదును. దేవుని వాక్యం పట్టుకొని పరిగెత్తాడు దావీదు భక్తుడు. ప్రియులారా, పరిగెత్తావా? చాలామంది యవనస్తులు వాక్యం కొరకు పరిగెత్తుతున్నారు. ప్రియులారా, యవన కాలంలో ఎంతోమంది వాక్యం కొరకు పరిగెత్తిన వాళ్ళు ఈ రోజున దైవ సేవకులుగా వెలుగొందుతున్నారు సమాజంలో. ఒట్టిపునానికి దైవ సేవకులు కాలేరు, ఒట్టిపునానికి అద్భుతాలు చూడలేరు. దేవుని ఆజ్ఞల తట్టు పరిగెత్తటం మొదలుపెట్టారు. ప్రియులరా, పరిగెత్తారు. అందుకే యోహానును దేవుడు మిక్కిలిగా ప్రేమించాడు. ఏం చేశాడు? ఇతను యేసు కొరకు పరిగెత్తాడు. ప్రియులరా, యేసు రొమ్మును ఆనుకున్నాడు, యేసు రొమ్మును ఆనుకోవటం అలవాటు చేసుకున్నాడు, యేసు కొరకు పరిగెత్తడం అలవాటు చేసుకున్నాడు. అందుకే యోహానును దేవుడు ప్రత్యేకంగా ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, 3వ చూస్తే అతడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆఖరిగా యోహానును దేవుడు ఎందుకంత ప్రేమించాడంటే అతడు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిగా మనకు కనబడతాడు. మత్తయి సువార్తలోకి వెళితే వెళ్ళండి, ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి 32వ వచనం చూస్తే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖను మనకు బోధపరుచినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకందోడు చెప్పు. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేము తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడిన చెప్పుకొని వారిది విని త్రోవలో
జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలపని అది తెలియజేసిరి. లేఖనములను బోధపరుచినప్పుడు హృదయం మండుచున్నప్పుడు వారు యెరూషలేములో యోహాను కూడా వారితో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. అందుకే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో కూడా చూస్తే ప్రియులారా 13వ వచనములో 1:13 వెళ్తే చూస్తే, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు. అక్కడ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. పెంతెకొస్తు దినమున వారి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. అక్కడ ఉన్న వారిలో యోహాను ఉన్నాడు. అక్కడ యోహాను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడిగా ఉన్నాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన వారిలో యోహాను కూడా ఉన్నాడు. దేవునికి ఇష్టడిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటటువంటి స్థితి ఉండాలి. పరిశుద్ధాత్మ వరమును పొందేటట్టుగా ఉండాలి. 3వ అధ్యాయంలో కూడా అంటాడు ప్రియులరా, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా ఎవరున్నారు అక్కడ? పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు, యోహానులు దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా ప్రియులరా, అక్కడ కూడా ఏం జరిగింది తెలిసిన? అక్కడ ప్రభు యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందాడు. అతడు ప్రార్థన చేస్తే గురింటి వారు నడిచారు, గురింటి వారి కనులు వచ్చినాయి. పేతురు, యోహానులు ప్రార్థన చేస్తూ ఉంటే సంఘములో అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే అతడు ఆత్మ పరవశుడిగా ఉన్నాడు, ఆత్మపూర్ణుడిగా. పరిశుద్ధాత్మ వరమును పొందాడు ప్రియులారా. పరిశుద్ధాత్మను పొందుకున్నామా మనం? కొంతమంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని అంతటితో ఆగిపోతున్నారు. దాని తర్వాత కార్యక్రమం ఏంటి తెలిసిన? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయా, నీ ఆత్మతో నా హృదయమును నింపు, ఆత్మాభిషేకముతో ఆత్మాభిషేక్తుడిగా నన్ను మార్చు ప్రభువా. యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ తెల్లటి పావురములే ప్రభు యొక్క తల మీద దిగింది ప్రియులారా. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుంచి శబ్దం వచ్చేసింది. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు ప్రియులారా. యోహాను గారు పరిశుద్ధాత్మ పొందుకోవటమే కాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడే. చివరికి ఏం చేసి తెలిసిన? యోహాను ఇదేది ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథంకి వెళితే ముగిస్తున్నాను ఈ మాటలతో. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ఒక మాట చూసినట్లయితే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని అక్కడ 2 అనేసి కింద చూడు. 2 అనగా ప్రకటన, ప్రత్యక్షత, ప్రకటన. ఈ ప్రకటన లేక ప్రత్యక్షత ఎవరికి దొరికిందంటే యోహాను గారికి దొరికింది. కారణం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మలో అభిషేకం పొందినటువంటి వాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ ఆత్మపరవశుడై ఉండగా యోహాను ఎక్కడ ఉన్నాడు చూడండి. అక్కడ ఎక్కడది? పద్మాసు ద్వీపములో ఆత్మపరవశుడై ఉండగా ఆయన యేసు ప్రభువుని ప్రత్యక్షంగా చూశాడు. యేసు ప్రభువును చూసి ప్రియులారా 8 నుంచి 20 వచనం వరకు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను వర్ణించాడు. చదవండి ఇంటికి వెళ్ళి ప్రియులు. అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో, ఆయన యోహాను గారు చూసినటువంటి ప్రభు ఎలా ఉన్నాడో ఈ మొదటి అధ్యాయంలో రాశాడు ప్రియులారా. ఎంత గంభీరమైన మాటలు రాశాడో. ఆయన తల వెంట్రుకలు, ఆయన నేత్రములు, ఆయన పాదములు, ఆయన వస్త్రములు ప్రియులారా, ఆయన నోటిలో నుంచి వచ్చే మాటలు, ఆయన తేజస్సు, ఆయన ప్రకాశము, ఆయన ముఖము ఎలా ఉన్నదో అసలు వర్ణించటం నేను చెప్తే బాగాదు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఎలాంటి ప్రత్యక్షత! దాని అంతటికీ కారణం ఏంటంటే యోహాను పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు. మొట్టమొదటిగా యోహాను క్రీస్తుని రొమ్మును ఆనుకున్న వ్యక్తి. రెండవదిగా యోహాను యేసు కొరకు పరిగెత్తినటువంటి వ్యక్తి. అందుకే యోహాను ప్రత్యేకంగా ప్రేమించాడు యేసయ్య. మూడవది యోహాను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి యవనస్తుడు. యవనస్తులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నామా ప్రియులారా? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఆత్మ పరవశులంగా దేవుని పరిశుద్ధాత్మ మనల్ని సంధిస్తున్నాడా?
కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ అభిషేకం వచ్చినప్పుడు మనుషులు ఆగలేరు, ఎగిరి గంతులు వేసి దేవుని సన్నిధిలో ఆ దావీదు నాట్యం ఆడినట్టుగా నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టేటటువంటి ఆత్మ దేవుడు మనకి ఇస్తాడు ప్రియులు. అది అల్లరితో కూడినటువంటిది కాదు, అది భాషలు లేవని కాదు, ప్రార్థనలో లేచి నాట్యం ఆడకూడదని ఎక్కడ బైబిల్లో లేదు ప్రియులారా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం అన్ని భాషలతో మాట్లాడతాము, మనము ఒక ఆత్మ పరుషులుగా నాట్యం ఆడతాము. దావీదు భక్తుడు నాట్యం ఆడటం కూడా మనం చూసాం. అలాంటి ఆత్మ పరవశుడిగా యోహాన్ని మనం చూస్తాం. అందుకే 12 మంది శిష్యుల్లో యోహాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. నీకు ఆ పేరు సంపాదించుకోగలవా? ప్రార్థన, ఫలానామి ప్రార్థన పరు. నా తల్లి గురించి నేను ఎలా చెప్పుకుంటాను? నా తల్లి ప్రార్థన పర్రాలు. నీ గురించి నీ బిడ్డలు చెప్పుకోగలరా? నా తల్లి ప్రార్థన పర్రాలు. నా తల్లి మా కొరకు మొరపెట్టిందండి. మన తదనంతరము మన కొరకు మన బిడ్డలు చెప్పుకోగలరా? నా తల్లి ప్రార్థన చేస్తే నేను ఇలా ఉన్నానండి అని చెప్పగలరా బిడ్డలు? అలాంటి ప్రార్థనాత్మ సంపాదించుకుందామా? యేసు రొమ్మున ఆనుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో మరలా ఆ శక్తిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం బలహీనపడ్డామో వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిని వెతుక్కుంటూ రావాలి, దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ రావాలి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న మనము చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. యోహాను ఎవరో తెలిసినా దేవుడు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. ఎందుకు ప్రేమించాడంటే యేసు రొమ్మును ఆనుకొనటం అలవాటు చేసుకున్నాడు, దేవునితో సహవాసం అలవాటు చేసుకున్నాడు. దేవుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో గడపటం అలవాటు చేసుకున్నాడు. దేవుని మందిరంలో గడపటం అలవాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు ఎక్కువగా యోహాన్ని ప్రేమించాడు. ప్రియులారా, నువ్వు ప్రేమించగలవా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? యేసు నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని చెప్పగలవా? యేసువా ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా. హానికరుడా హంతకుడను, కాని పనులు చేసినాడా, హానికరుడా హంతకుడను, కాని పనులు చేసినాడా, హీనమైన చావు నుండి, హీనమైన చావు నుండి ఈనుని రక్షించితివి, ఎంత జాలి యేసువా, ఇంతయని వర్ణింతునా, ఎంత జాలి యేసువా. రక్షకుండుగా నాకు బదులు శిక్షననుభవించినావు, రక్షకుండుగా నాకు బదులు శిక్షననుభవించినావు, సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావంది
కై ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా ఎంత జాలి యేసువా ఏమి నీ కర్పింపగలను ఏమి లేని వాడనయ్యా రక్షణంబు పాత్రనేతి రక్షణంబు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా ఎంత జాలి యేసువా భక్తిహీనుడా శత్రువుండా శక్తి లేని వాడను భక్తిహీనుడా శత్రువుండా శక్తి లేని వాడను నీదు ప్రేమ బయలు పరచి నీదు ప్రేమ బయలు పరచి నాదు రుణము తీర్చితివి ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా ఎంత జాలి వా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడేదా ఎంత జాలి యేసువా ఇంతయని వర్ణింతునా ఎంత జాలి యేసువా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, యోహాను గురించిన కొద్ది మాటలు మేము ఆలకించాం. 12 మంది శిష్యుల్లో యోహాను గారిని ప్రత్యేకంగా ప్రేమించావు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు ప్రభువా నీకు మరింతగా దగ్గరగా చేసినాయి. నీ రొమ్మును ఆనుకుని అలవాటు చేసుకున్నాడు యోహాను. నీ కొరకు పరిగెత్తటం అలవాటు చేసుకున్నాడు యోహాను. ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డాడు యోహాను గారు. నీవెక్కడికి వెళితే అక్కడికి ప్రయాసపడి వచ్చాడు. ప్రభువా నీ ప్రతి కష్టములో అతడు పాలిభాగస్తుడయ్యాడు. నీ దగ్గర జీవించాలని, నీతో కలిసి ఉండాలని ఆరాటపడ్డాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షపరిచావు. రాబో సంగతులను, జరగబోయే సంగతులను యోహానుతో పంచుకున్నావు నీవు ప్రభువా.
ఎంత గొప్పగా నీవు అతన్ని ప్రేమించావు. అందుకే యేసు ప్రేమించిన శిష్యుడని ఒక మంచి పేరు పొందాడు యోహాను గారు. ప్రభువా, సిలువలో మీరు మరణం పొందినప్పుడు కూడా 7 మాటలు పలికేటప్పుడు కూడా యోహాను దగ్గరికి పిలిచావు తండ్రి. ఆ తల్లిని అతనికి అప్పగించావు. నీ కన్న తల్లిని ప్రభువా యోహాను చేతుల్లో పెట్టి, ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ బాంధవ్యాన్ని, ఆ తల్లి కుడి హస్తాన్ని యోహాను హస్తంలో పెట్టేవే. ఎంతగా ప్రేమించావు నీవు అతన్ని. ప్రభువా, తల్లి ఆలన పాలన చూస్తున్న దేవుడవు నీవు. బంధువులు కూడా పోగొట్టినటువంటి దేవుడవు నీవు. ఏ ఒక్క వ్యక్తి నశించడం నీకు ఇష్టం లేక ప్రభువా నీ రాకడ ఆలస్యం చేస్తూ వస్తున్నావు. ఇంకా మారతారేమో, అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించకూడదు, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోక రాజ్యంలో చేరాలని భూకంపాలు ఆపేస్తున్నావు ప్రభువా, జలప్రళయం ఆపేస్తున్నావు, అగ్నిగంధకాలను ఆపేస్తున్నావు, మరణాలను ఆపేస్తున్నావు ప్రభువా, భయంకరమైనటువంటి రోగాలను ఆపేస్తున్నావు. అన్నిటిని ఆపేసి మా కొరకు ఎదురు చూస్తున్నావు ప్రభువా. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు. నీ కోపము నిమిషం మాత్రమే, నీ దయ ఆయుష్కాలం ఉంది ప్రభువా. ఆ ఒక్క నిమిషము కోపములోనే ప్రపంచములు మాయమైపోతున్నాయి. నువ్వెంత ఓర్పు సహనము కలిగిన దేవుడు. మానవుల విషయంలో నీ ఓర్పు ఎంత గొప్పది. మేము ఎదురు తిరిగే మనుషులమే కానీ ప్రభువా, లోబడే మనుషులం కాదు. ఎదురాడు మనుషుల కొరకై దినమెల్లా నీవు చేతులు చాపుతూనే ఉన్నావు. ఒక్క మాట కూడా మేము వింటలేదు ప్రభువా. వాక్యం విన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. యోహాను జీవితంలో మేము ఎన్నో నేర్చుకోవాల్సి ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు నీ రొమ్మును ఆనుకోవటమే నేర్చుకునే వారిని కాచి, ఎప్పుడు బలహీనం అయిపోతున్నామో అప్పుడు మరలా నీ సన్నిధికి వచ్చి మేము బలం పొందాలి. నీ కొరకు పరిగెత్తటం మాకు నేర్పించండి. క్రీస్తు కొరకు నేను కూడా పరిగెత్తుతాను. ఆయన పరిగెత్తి ప్రభువా నీ సమాధి దగ్గరకు పరిగెత్తి ఆ సమాధిలో చూసే వరకు కూడా అతను పరుగు ఆపలేదు, పరిగెత్తనే ఉన్నాడు. మేము కొంతకాలం పరిగెత్తి కొంతకాలం అలిసిపోయి ఆగిపోతున్నాం ప్రభువా. ఒక 4 ఏళ్ళు పరిగెత్తాము, 3 ఏళ్ళు ఆగిపోయాం, మళ్ళా పరిగెత్తున్నాం, మళ్ళీ 2 ఏళ్ళు ఆగిపోతామా? నీవు దొరికే వరకు, నీ సమాధిని చూసే వరకు యోహాను పరిగెత్తనే ఉన్నాడు. అలాంటి పరుగు నాకు నేర్పించవా, నా బిడ్డలకు నేర్పించయ్యా. అంత మాత్రమే కాదు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందే వరకు, నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందే వరకు, నీ ప్రత్యక్షలు చూసే వరకు కూడా యోహాను తన పరుగును ఆపలేదు తండ్రి. చివరికి నీ ప్రత్యక్ష చూశాడు. ఆయన దర్శనములో పద్మాసు ద్వీపములో పరవశుడైపోయి పడిపోయి ఉన్నప్పుడు ప్రభువా యోహానుకు నీ ప్రత్యక్ష చూపించావు. నీ నిజ స్వరూపమును చూశాడు ప్రభువా. నీవెలా ఉంటావో వర్ణించాడు, ఎంత భయంకరంగా వర్ణించాడు ప్రభువా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. క్రీస్తును చూసినటువంటి కన్నులు యోహాను ఎంత చక్కగా రాశాడు ప్రభువా. అది ఇంటికి వెళ్ళి మేము చదువుకోవాలి ఈరోజు తండ్రి. సహాయం దయచి ఈ వాక్యానికి ముద్ర వేయండి. యోహాను వల్లే మా పరుగు కడముట్టించేంత వరకు ప్రభువా, అపోస్తలుడైన పౌలు పరిగెత్తినట్టుగా, దావీదు భక్తుడి వాక్యం మేరకు పరిగెత్తినట్టుగా ఈరోజు నీ వాక్యం వైపు, నీ సన్నిధి వైపు, నీ మందిరం వైపు పరిగెత్తాలి తండ్రి. పరిగెత్తి హృదయాలు మాకు దయచేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి అతని తూపోకుండా సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.